కొంతమందికి వాకింగ్ చేసే ముందు, వాకింగ్ చేసిన తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలో తెలియదు. తెలిసినా టైం లేదని ఇగ్నోర్ చేస్తుంటారు. కొంతమంది ఇంట్లోనూ ఆఫీస్లోనూ నడుస్తున్నాం కదా, ప్రత్యేకంగా ఎందుకు నడవాలి అనుకుంటారు. కొంతమంది 10,000 స్టెప్స్ నడిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది ఈ వీడియోలో వివరిస్తూ దీనికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ మీకు ఈ వీడియోలో చూపెడతాను. నేనే మీ డాక్టర్ శ్రీనివాసుని, ఫిజియోథెరపిస్ట్ని. మొదటగా మనం వాకింగ్ చేసే ముందు, వాకింగ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలంటే, సాధారణంగా మనం వాకింగ్ చేసే ముందు మన మజిల్స్ కానీ జాయింట్స్ కానీ స్టిఫ్ అయి ఉంటాయి. సో మనం అలా నడిచినప్పుడు మన క్రాంప్స్ కానీ పెయిన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా అని ఇంకా ఎక్కువ దూరం కూడా నడవలేకపోవచ్చు. ఆ తర్వాత వాకింగ్ చేసిన తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఎందుకు అనంటే, మన వాకింగ్ చేసిన తర్వాత మనకు లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అది జాయింట్స్లో మజిల్స్లో చేరి మనకు పెయిన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ దూరం కూడా నడవలేకపోవచ్చు కంపల్సరీ. అందుకే మనం కూల్ డౌన్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత ఇంట్లోనూ ఆఫీసులోనే మీరు నడవడం వల్ల మీరు అనుకున్న హార్ట్ రేట్ రీచ్ కాలేరనమాట. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఫార్ములా 220 మైనస్ యువర్ ఏజ్. సో ఇందులో మీరు 60% కానీ 80% కానీ 90% కానీ మీ టార్గెట్ హార్ట్ రేట్ ప్రకారంగా, అంటే ఇందులో 70-80% ప్రకారంగా మీరు నడిచినట్లయితే మీకు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వస్తాయన్నమాట మీకు. ఆ తర్వాత 10,000 స్టెప్స్ అంటారు కదా, మీరు 10,000 స్టెప్స్ అయినా కూడా మీరు హార్ట్ రేట్ ప్రకారంగా నడిస్తేనే మీకు పూర్తి స్థాయిలో బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ చేసే విధానం, వార్మప్ ఎక్సర్సైజ్, కూల్ డౌన్ ఎక్సర్సైజ్. ఇందులో మీరు ఈ ఎక్సర్సైజ్ ఏవైనా చేయొచ్చు. మీరు మొదటగా టో స్టాండింగ్ ఎక్సర్సైజ్, మీరు కాలు వేలపైన ఇలా నిల్చొని మీరు 10 రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. మీరు సపోర్ట్ కూడా తీసుకోవచ్చు, బట్ మినిమం 10 రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత హిప్కి సంబంధించిన మూమెంట్, మీరు మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, ఈ విధంగా 10-15 రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత క్లాక్ వైజ్లో సర్కిల్ మూమెంట్స్, యాంటీ క్లాక్ వైజ్, ఈ విధంగా మీరు 10 రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజ్, మీ చేతి వేలిని ఇలా పెట్టేసుకొని సాధ్యమైనంత వరకు ఆకాశం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు 10 రిపిటేషన్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఇలా కూడా చేయొచ్చు, కానీ ఇలా చేసినప్పుడు ఏంటంటే మీకు చెవికి ఆమెకి డిస్టెన్స్ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో షోల్డర్ మూమెంట్ అనేది పూర్తిగా రాదు. బట్ మీరు ఇలా చేసినప్పుడు మీకు చెవికి టచ్ కావడం వల్ల షోల్డర్ మూమెంట్ పూర్తిగా వస్తుంది, మీకు మొబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట మీకు. సో ఈ విధంగా మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పిన ఎక్సర్సైజ్ కూడా మీరు కలిపి చేయొచ్చు. దీనివల్ల మీకు వాకింగ్ పర్ఫార్మెన్స్ అంటే స్పీడే కావచ్చు, మీకు డిస్టెన్సే కానీ మీకు వాకింగ్లో పెంచుకోవచ్చు అనమాట. నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను బ్యాక్ టు ఫిట్నెస్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్లు కాంబినేషన్లో, షోల్డర్ మూమెంట్స్, నెక్ ఆర్మ్స్ మూమెంట్, లెగ్స్ మూమెంట్ కలిపి ఏ విధంగా చేయాలనేది వివరిస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.